అర్జునుడిని తపస్సు చేయడానికి ఇంద్రకీలాద్రి మీదకు పంపించడి చేతిలో ఉన్న పాశుపతాస్త్రం కావాలి అన్న ఇంద్రుడు అర్జునుడు తన క్షాత్రధర్మం విడిచిపెడతాడేమో అని పరీక్షిస్తున్నాడు. అప్పుడు శివుడు అర్జునుడి వెనక నుండి అడవి పంది మీదకు ఒక బాణం ప్రయోగించాడు. అప్పుడు అర్జునుడు, ఏమిటి, మీ కిరాతుడు వేసిన బాణమునకు ఈ పంది మరణించిందా? ఎదురుగా ఉన్న కిరాతుని మీద ఒక్క బాణం కూడా పడడం లేదు. శంకరుడు అర్జునుని పైకెత్తి గిరగిరా తిప్పి అవతలకు విసిరేశాడు. పాండవులు అరణ్యవాసం చేస్తున్న రోజులవి. ఆ సమయంలో వారిని కలవడానికి వ్యాస మహర్షి వచ్చారు. పాండవులు ఆయనకు అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి, మహర్షి, మేము కౌరవులచే మాయాజూదంలో ఓడించబడి ఉన్నందున వారిపై యుద్ధం చేసి గెలవడం కోసం మాకు మార్గోపదేశం చేయండి. ఇంతకు ముందే శ్రీకృష్ణుడు రాగా శంకరుణ్ణి ఆరాధించమని సెలవిచ్చారు అని పలికారు. అప్పుడు వ్యాస మహర్షి, అటు కౌరవులు నావాళ్లే, మీరు నావాళ్లే, కాని ధర్మము మీ పట్ల ఉన్నది కాబట్టి నా అనుగ్రహం మీకే ఉంటుంది. మీకు కృష్ణ భగవానుడు ఏది చెప్పాడో అదే సత్యం. ఎంతమంది శత్రువులు ఉన్నా వారిని గెలవాలంటే శివానుగ్రహం కావాలి. కాబట్టి అర్జునుడిని తపస్సు చేయడానికి ఇంద్రకీలాద్రి మీదకు పంపించండి. శంకరుడిని ప్రసన్నం చేసుకుంటే పాశుపతాస్త్రాన్ని అడగండి. శంకరుడు దాన్ని ఇచ్చి విజయీభవ అని ఆశీర్వదిస్తే ఇక మీ విజయానికి తిరుగులేదు అని వ్యాసుడు పలికాడు. అర్జునుడు ఇంద్రకీలాద్రి చేరుకున్నాడు. శివుణ్ణి ఆరాధించడం మొదలుపెట్టాడు. పరమనిష్టతో తపస్సు పూర్తయిన తర్వాత అర్జునుడి తండ్రి అయిన ఇంద్రుడు ఒక వృద్ధ బ్రాహ్మణ వేషంలో వచ్చాడు. దేనికి తపస్సు చేస్తున్నావయ్యా అని అడిగాడు. నేను శంకరుని కోసం తపస్సు చేస్తున్నాను. నేను అర్జునుడిని, శంకరుడి చేతిలో ఉన్న పాశుపతాస్త్రం కావాలి అన్నాడు. అప్పుడు ఆయన, శంకరుడు ప్రత్యక్షమైతే మోక్షం అడగాలి, కానీ నీవేమో యుద్ధాన్ని గెలవడానికి అస్త్రం అడుగుతాను అంటున్నావు. శంకరుణ్ణి మోక్షం కోసం అర్థించు అని అన్నాడు. ఇంద్రుడు అర్జునుడు తన క్షాత్రధర్మం విడిచిపెడతాడేమో అని పరీక్షిస్తున్నాడు. అప్పుడు అర్జునుడు, నాకేమి కావాలో నాకు తెలుసు. మా అన్నగారి ఆజ్ఞ నాకు శిరోధార్యం. శివానుగ్రహంతో పాశుపతాస్త్రం తెమ్మని పంపారు, మీరు వెళ్ళండి అని అన్నాడు. అప్పుడు ఇంద్రుడు అర్జునుడి గట్టి పట్టుదలకు మెచ్చి నిజరూపం సాక్షాత్కరించాడు. ఇక నుంచి నీవు పార్థివలింగమును పంచాక్షరి మంత్రంతో తపస్సు చెయ్యి, ఆరాధన చెయ్యి, నీ క్షాత్రధర్మం మరిచిపోకు అని వెళ్లిపోయాడు. అప్పుడు అర్జునుడు శివుని గూర్చి ఘోరమైన తపస్సు మొదలుపెట్టాడు. శంకరుడు అర్జునుడి శక్తిని పరీక్షించాలనుకున్నాడు. అసలు యుద్ధం చేస్తే ఎలా చేస్తాడో చూడాలనుకున్నాడు. తానెవరో తెలియకుండా అర్జునుడి దగ్గరికి వెళ్లాలనుకున్నాడు. మూకాసురుడు అనే రాక్షసుణ్ణి పిలిచి, నీవు ఒక బ్రహ్మాండమైన అడవి పందిగా మారిపోయి అర్జునుడు తపస్సు చేస్తున్న అన్నసాల వద్దకు వెళ్లి పెద్దగా శబ్దం చేయి అని అన్నాడు. అది వెళ్లి అర్జునుడు కూర్చున్న ప్రదేశం చుట్టుపక్కల తిరుగుతూ పెద్ద రొద చేస్తోంది. ఆ శబ్దానికి అర్జునుడు కళ్ళు తెరిచి చూశాడు. బహుశా వీడెవడో రాక్షసుడు అయ్యుంటాడు, విడిచిపెట్టకూడదు అని ధనస్సును అందుకున్నాడు. అర్జునుడి వెనక ప్రదేశంలో ఉన్నాడు. అందుకే అర్జునుడికి ఆయన కనపడ్డు. అప్పుడు శివుడు అర్జునుడి వెనక నుండి అడవి పంది మీదకు ఒక బాణం ప్రయోగించాడు. ఆ పంది పృష్ఠభాగంలో నుంచి శరీరంలోకి వెళ్లి దాని నోట్లో నుంచి బయటకు వచ్చింది, నేల మీద పడింది. ఇది శివుని బాణం. ఆ బాణం తగిలిన వెంటనే ఆ పంది కంగారుగా అర్జునుడి వైపు తిరిగింది. అర్జునుడు తన బాణం ఎక్కుపెట్టి గురి చూసి కొట్టాడు. అర్జునుడి బాణం అడవి పంది నోట్లో నుంచి శరీరంలోకి వెళ్లి పృష్ఠభాగంలో నుంచి బయటకు వెళ్లి నేల మీద పడిపోయింది. ఏకకాలంలో 2 బాణాలు దాని శరీరంలో గుచ్చుకుని అది చనిపోయింది. బాణాలు బయటకు వచ్చేసి నేల మీద పడిపోయాయి. శివుడి గణములు వేషం మార్చుకుని వచ్చారు. తన బాణములు తీసుకురమ్మని చెప్పాడు శివుడు. అతడు వెళ్లి అర్జునుడితో, ఈ బాణం మా నాయకుడిది. నీ బాణంతో ఈ పందిని చంపానని అనుకుంటున్నావేమో. మా నాయకుడి చేతిలో బాణంతో చనిపోయింది. అప్పుడు అర్జునుడు, ఏమిటి, మీ కిరాతుడు వేసిన బాణమునకు ఈ పంది మరణించిందా? నా బాణమునికే ఈ పంది మరణించింది. ఇద్దరి మధ్య వాదం పెరిగింది. అర్జునుడు, మీ నాయకుడు అంత గొప్ప మనగాడైతే నాతో యుద్ధానికి రమ్మను అని పలికాడు. శివుడు దానికోసమే ఎదురు చూస్తున్నాడు. వెంటనే అర్జునుడు బాణాలను పెట్టి శివుడి మీద ప్రయోగించడం ప్రారంభించాడు. శివుడు కూడా కోపం నటించి ధనస్సు ద్వారా బాణాలు వేస్తున్నాడు. అప్పుడు అర్జునుడికి బాగా కోపం వచ్చి ఎదురుగా ఉన్న కిరాతుని మీద ఒక్క బాణం కూడా పడడం లేదు. తన విలువిద్య అంతా ఏమైపోయింది?
అని బాధపడ్డాడు. శంకరుడు అర్జున్ని పైకెత్తి గిరిగిరా తిప్పి అవతలకు విసిరేశాడు. తన ధనస్సుతో శంకరుని జటాజూటం మీద ఒక్క గట్టి ప్రహారం చేశాడు అర్జునుడు. అప్పుడు శంకరుడు ఇక యుద్ధాన్ని చాలించాలనుకున్నాడు. అర్జునుడు మర గాంధీవమును ఎత్తబోయాడు. అర్ధనారీశ్వర రూపంలో పార్వతీ పరమేశ్వరులు కనపడ్డారు. అర్జునుడు ఈశ్వరుని పాదాల మీద పడ్డాడు. శంకర, ఎంత కృప నా మీద అని పలికాడు. అప్పుడు శంకరుడు, అర్జున, నీవు కొట్టినప్పుడల్లా నాకు చేసిన పూజగా స్వీకరించాను. నీకేమి కావాలో అడుగు, ఇస్తాను అని పలికాడు. ఈశ్వర, నీపై అజ్ఞానంతో నేను బాణాలు వేశాను అని పరమేశ్వరుని పాదాల మీద పడ్డాడు. అప్పుడు శంకరుడు, పాశుపతాస్త్రం అడగడానికి వచ్చావు అని ఇస్తున్నాను. మీకు ఎదురు లేదు. రాబోయే కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు గెలిచి తీరుతారు. విజయీ భవ అని ఆశీర్వచనం చేసి అర్జునుడి పంపించాడు పరమశివుడు. సో ఈ విషయాలన్నీ మీకు నచ్చాయా? నచ్చితే ఒక లైక్ కొట్టేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి.